హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఉప్మా అంటే ఇష్టపడరు కదా. ఇలా తయారు చేయండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ వేసి చేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ రవ్వ, ఉప్మా రవ్వ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మన దగ్గర కలిపిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, బఠానీస్, క్యారెట్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ ఉంటే వేయండి, లేదంటే లేదు, స్కిప్ చేసేయండి. ఇలాగ జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు బాగా మగ్గిన తర్వాత, టమోటాలు అన్నీ మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని, మా దగ్గర కొత్తిమీర, కొద్ది కరివేపాకు ఉంటే వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. చూడండి, వాటర్ ఉరికేటప్పుడు ఉప్మా రవ్వ అంతా వేసేసేయాలి. అంత లోపల చట్నీ వేసేద్దాం. వేయించి పెట్టుకునే శనక్కాయలు, పప్పులు, పచ్చిమిరకాయలు మిక్సీకి వేసేసుకున్నాము. చట్నీకి అయితే తిరువాతకి వేసేద్దాము. చట్నీ అయితే తిరువాతకి వేసేసినాం కదా. ఉప్మా అయితే రెడీ అయిందో లేదో చూసేద్దాము. ఉప్మా అయితే రెడీ అయింది చూడండి. ఇలాగ టేస్టీగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.